కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. అమిత్ షా రేపు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్కు చేరుకుంటారని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించి స్వర్గీయ డి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేస్తారని చెప్పారు. అనంతరం పసుపు రైతుల మహాసమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. జాతీయ పసుపు బోర్డు వల్ల రైతులకు లాభం చేకూరుతుందని అంటున్న ఎంపీ అరవింద్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. అమిత్ షా పర్యటన ఖరారైంది. రేపు నిజామాబాద్కు రానున్నారు. ఇటు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అమిత్ షా గారి పర్యటన ఏ విధంగా ఉంది? అమిత్ షా గారు హైదరాబాద్ నుండి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లు ఇందూరుకి రావడం, రాగానే పసుపు బోర్డు యొక్క హెడ్ క్వార్టర్ ఇనాగ్రేషన్, దాని తర్వాత స్ట్రైట్గా అక్కడ ఒక సభ ఏర్పాటు చేస్తున్నారు అంతర్ ఆఫీషియల్స్ తోటి. అక్కడ నుంచి డి శ్రీనివాస్ గారి స్టాచ్యూ ఇనాగ్రేషన్ జరుగుతుంది ఒక 5 నిమిషాలు. దాని తర్వాత పాలిటెక్నిక్ గ్రౌండ్కి చేరుకుంటారు ఆయన బహిరంగ సభకి. పసుపు బోర్డుకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగబోతున్నాయి నెక్స్ట్ ఫ్యూచర్? పసుపు యొక్క నాట్లు కోతల దగ్గర నుంచి మార్కెటింగ్ కనెక్టివిటీ మెయిన్గా పసుపు బోర్డు యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎక్స్పోర్ట్స్ పెంచడము, అదే రకంగా వాల్యూ యాడెడ్ సర్వీసెస్, ప్యాకేజింగ్ యూనిట్స్, ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ ప్రాంతానికి తీసుకురావడము, ఎక్స్పోర్టర్స్తో టైఅప్ చేయించడము, పెద్ద పెద్ద ట్రేడర్స్తో టైఅప్ చేయించడము, మార్కెటింగ్ మొత్తం ప్రక్రియని స్ట్రీమ్లైన్ చేయడం పసుపు బోర్డు యొక్క బాధ్యత. డిఎస్ గారి విగ్రహం యొక్క ప్రత్యేకత? రామ్ బి సుతార్ గారు సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ అయితే చేసిన శిల్పి ఆయన పద్మభూషణ్ గ్రహీత. సో ఆయననే డి శ్రీనివాస్ గారి విగ్రహం చేయడం జరిగింది. సుమారు 13.5-14 ఫీట్ల ఎత్తులో కాంస్య విగ్రహం అది ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తా ఉన్నారు. అమిత్ షా పర్యటన ఉదయం ప్రారంభమైంది. బేగంపేట నుంచి డైరెక్ట్ హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి నిజామాబాద్కు చేరుకున్నారు. అదేవిధంగా ఇటు వచ్చిన తర్వాత వెంటనే జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన వెంటనే ఇటు అఫీషియల్స్తో కూడా సమావేశం ఉంటుంది. అనంతరము డిఎస్ గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. అనంతరము ఇటు రైతులతో ఆత్మీయ సమ్మేళనము మీటింగ్ కూడా పాల్గొంటారని చెప్పేసి ఇటు ధర్మపురి అరవింద్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.